గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ మీ పిల్లలమైన మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరిచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మరొకసారి మీ సన్నిధానంలో మమ్మల్ని కూడా కలుసుకోవడానికి మీరు మా ఎడల చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, మా బ్రతుకుల్ని ఉద్దేశించి మీరు వ్రాయించిన మహాజ్ఞాన సంగతులను మేము ఆలోచన చేయుచుండగా మాట్లాడడానికి సిద్ధపడి ఉన్న నాకు సమయస్ఫూర్తిని సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి. వినడానికి సిద్ధ మనసుతో కూర్చున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో, భయముతో వాక్యం విని ఆ మాటల ప్రకారంగా తమ బ్రతుకులను నిలుపుటకు చెబుతున్న నాకు, వింటున్న మీ బిడ్డలకు ప్రసాదించుమని ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. అలా చేయకూడదు, ఖచ్చితంగా బైబుల్ చదవాలి. నీతిమంతుడైన ఫిలిప్పు జీవితం. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటి? నీతిమంతుడైన ఫిలిప్పు జీవితం గురించి జాగ్రత్తగా ఆలోచించుతాం. ఓకే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి వచనం చదివిన తర్వాత 5వ వచనం చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఏమైపోయింది? దినదినము సంఘం అభివృద్ధి చెందుతుంది, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. ఆ శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నటువంటి ప్రారంభ సంఘములోనే ఒక సమస్యలు వచ్చేసాయి అని మిగతా వారం నేను జ్ఞాపకం చేశాను. ఇక్కడ కూడా ఒక సమస్య వచ్చేసింది. ఏ విషయంలో సమస్య వచ్చింది? విధవరాండ్రను ఏం చేశారట? చిన్న చూపు చూశారు అన్నటువంటి ఒక సమస్య వచ్చేసింది. ఈ సమస్య వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు 2వ వచనంలో. అప్పుడు 12 అపోస్తులు తమ యుద్ధకు శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మానేయాలా? మీరు చేసే ఈ సమస్యల వల్ల దేవుని వాక్యాన్ని బోధించడం మేము మానేయమంటారా? అలా మానేయడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని వాక్యం బోధించే పనులలో మేము ఉన్నాము. మరి సంఘ కార్యక్రమాలు చేసే పనులు ఎవరు ఉండాలి? ఎవరు లేరు. అప్పటికి ఎవరు లేరు. ఎవరు కొంత బాధ్యత తీసుకున్న వాళ్ళు మాత్రమే సంఘ కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పుడు ఏమైపోయింది? చిన్న చూపు చూసారన్నటువంటి సమస్య అక్కడ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఈ సమస్యల వలన ఇప్పుడు సువార్త కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి, వాక్యం బోధించడం అనేది పక్కన పెట్టేసి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మరలా మీకు సర్వీస్ చేసే, ఈ పరిచర్య చేసే విషయంలో మేము ఉండిపోవాలా అనే బాధతో వాళ్ళు శిష్యులందరూ అంటే అక్కడ ఉన్న జనసమూహం అందరిని పిలిచి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏమని వీళ్ళు నిర్ణయం చేశారు అక్కడ అంటే, ఏం నిర్ణయం చేశారు? 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారికి ఈ పనికి నియమితం. 7 మీరు ఏర్పరచుకోండి. ఎవరినైనా సరే ఏర్పరచుకోండి అన్నాడా? ఎవరినైనా సరే ఒక 7 తీసుకోరండి. మంచి శారీర దౌర్బల్యం ఉన్న వాళ్ళని, ధనబలం ఉన్న వాళ్ళని, జనబలం ఉన్న వాళ్ళని మీరు తీసుకొచ్చేసేయండి, మేము వాళ్ళని నిర్ణయించేద్దామన్నారా? అపోస్తులు ఏమని నిర్ణయాలు తీసుకున్నారు? ఎటువంటి క్వాలిఫికేషన్స్ పెట్టారు? ఒక వ్యక్తిని దేవుని పనిలో చేయడానికి క్వాలిఫికేషన్స్ అవసరం లేదా? అవసరం. క్వాలిఫికేషన్ ఇస్ వెరీ వెరీ మ్యాండేటరీ. ఆ రోజు ప్రారంభ సంఘములో ఎడ్యుకేషన్స్ లేకపోవచ్చు, బట్ ఎటువంటి నిర్ణయాలు పెట్టాడు? ఎటువంటి క్వాలిఫికేషన్ పెట్టాడు వాళ్ళలో? ఆత్మతోను జ్ఞానముతోను మంచి పేరు అని రాయబడింది. జ్ఞానముతోను ఆత్మతోను మంచి పేరు పొందిన 7 అన్నాడు. మంచి పేరు పొందిన అన్నారు. ఇదంతా చెప్పాను మీకు. ఆత్మతో అంటే జ్ఞానంతో అంటే మంచి పేరు అంటే ఆల్రెడీ స్టెఫెన్ జీవితంలో ఇదంతా కూడా వివరించేశాను ఆల్రెడీ. మీకు అర్థమవుతుందా? అంటే ఈ 7 నిర్ణయించుకున్నారు. ఏ అధ్యాయంలో? 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో ఏం రాయబడిందని చెప్పాను? స్టెఫెన్ గారి యొక్క ప్రసంగం. అదేనా? 7వ అధ్యాయంలో స్టెఫెన్ గారి యొక్క ఫైర్ ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా మీకు చెప్పాను. ప్రసంగం ఎంత ఖచ్చితంగా కఠినంగా ఉంటుందో మీరు 7వ అధ్యాయం చదివితే మీకు అర్థమైపోతుంది. ఇక 8వ అధ్యాయంలోనే ఏం జరుగుతుంది? 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా పాయింట్ను మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒక మంచి పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను.
7వ అధ్యాయంలో స్టెఫెన్ గారి ప్రసంగం ఉంది అని చెప్పాను కదా. స్టెఫెన్ గారి ప్రసంగంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి, చెప్తారా ఎవరన్నా? స్టెఫెన్ గారి ప్రసంగంలో హైలైట్ పాయింట్స్ ఏంటి ఏనన్నా? స్టెఫెన్ గారి ప్రసంగంలో హైలైట్ ఏంటి? ఏం చెప్పాడు ప్రసంగంలో? ఇంకా వెరీ గుడ్. యేసుక్రీస్తు నిలబడి ఉంట. ఇంకా ఇంకా ఏం ఏం చెప్పాడు ఈయన? అసలు ఈయన ప్రసంగంలో ఏముంది? అబ్రహాము నుంచి ప్రారంభించాడండి చరిత్రను ప్రారంభించాడు. అబ్రహాము నుంచి ప్రారంభించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, సొలొమోను, అవునా? వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ భక్తులు. వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఓకేనా? మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను నేను. ఏంటి పాయింట్? యేసుక్రీస్తు మరణము ద్వారా ప్రపంచానికి రక్షణ అనుగ్రహింపబడిందా లేదా? అనుగ్రహింపబడింది. స్టెఫెన్ మరణం ద్వారా ఏం జరిగిందని చెప్పాను నేను? సువార్త వ్యాప్తి జరగడానికే స్టెఫెన్ మరణం వాంటెడ్ గాని దేవుడే జరిగించాడు, చేయించాడు. అది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే బాబేలు గోపురాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. బాబేలు గోపురం అది ఖండంలో ఉందా? బాబేలు గోపురం కట్టుతున్నది ఎవరు? బాబేలు గోపురాన్ని నిర్మిస్తుంది ఎవరు? 11వ అధ్యాయంలో ఉందా బాబేలు గోపురం చరిత్ర? ఎక్కడ ఉంది బైబిల్లో? ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండము 11వ అధ్యాయంలో బాబేలు చరిత్ర. ఎవరి వంశావళి ఇది? బాబేలు గోపురాన్ని నిర్మిస్తున్న వీళ్ళంతా ఎవరి వంశావళి? నోవాహు వంశావళి. అక్కడి నుంచి ఎవరు వచ్చారు? మిద్యానీయులు వచ్చారు, అమోరీలు వచ్చారు. అర్థమవుతుందా? లెబనానీయులు, అందరూ అన్ని వర్గాల వారు అక్కడి నుంచి వచ్చారు. నోహావు వంశావళి. బైబిల్లో రాయబడ్డ హిస్టరీ అంతా కూడా ఈరోజు మానవాళి, భూమి మీద ఉన్న మనుషులంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే నోహావు వంశావళే. నోహావులో నుండి వచ్చారు. వీళ్ళంతా ఒక రోజు ఒకే చోట ఉన్నప్పుడు వీళ్ళు ఏమని మాట్లాడుకున్నారు? ఒకే పలుకు, ఒకే భాష, ఒకే జాతి, ఒకే మతం, అందరం ఒకటే దగ్గర ఉన్నాం మనం. కాబట్టి మనల్ని మించిన వారు అసలు ఇంక భూమి మీద ఎవరు కూడా లేరు. మనమే ఉన్నాం. కాబట్టి మనం ఏం చేద్దాం? మంచి పేరు సంపాదించుకుందాం. మనం ఏం చేశారు? వాళ్ళంతా ఆకాశం అంటున్నంతగా ఒక గోపురాన్ని నిర్మించాలన్నటువంటి ఆలోచనకు వచ్చేసి ఒక బాబేలు గోపురాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు దేవుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకు చేశాడు తారుమారు? భాషల తారుమారు అవసరత ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఉంది అక్కడ. ఏంట సంకల్పం? ఆయన సంకల్పం మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిండించండి. ఒకే చోట ఉండిపోతే ఎలా? అందుకే వీళ్ళందరూ ఏం జరగాలంటే కంప్లీట్గా ఒక విస్ఫోటన లాగా జరగాలి. వీళ్ళందరూ కూడా విడిపోవాలి, భాషలన్నీ కూడా మారిపోవాలి, తారుమారు అయిపోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఏం చేశాడు? వాళ్ళందరి భాషల్ని తారుమారు చేశాడు. ఆ సందర్భం మీకు గుర్తుకొస్తే ఇక్కడ ప్రారంభ సంఘ చరిత్రలో కూడా ఈ సందర్భం మనకు అలాగే కనబడుతుంది. ఏంటది? అందరూ ఒకే చోటు ఉన్నారా? ప్రారంభ క్రీస్తు సంఘం అంతా ఒకే చోటు ఉందా లేదా? ఒకే చోటు ఉంది. అపోస్తులు ఉన్నారు, ఒకే చోట సంఘం. దినదినము శిష్యుల సంఖ్య ఏమైపోతుంది? విస్తరిస్తుంది. అంటే ప్రతిరోజు చేర్చబడుతున్నారు, సంఘంలో వచ్చేస్తున్నారు కొత్త వాళ్ళు చాలా మంది విస్తరించేశారు. ఇప్పుడు అందరు యెరూషలేములోనే ఉంటే ఇప్పుడు వాక్యం ఎలా చేరాలి? గలతీ ప్రాంతం ఉంది, రోమా పట్టణం ఉంది, అవునా? కొరింథీ పట్టణం ఉంది, ఎఫెసు పట్టణం ఉంది, అవునా? ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇన్ని ప్రాంతాలకు ఎలా వాక్యం వెళ్ళాలి? పోనీ వీళ్ళందరినీ వెళ్ళమంటే వెళ్ళే పరిస్థితులు ఉన్నారా? ఎలా మారిపోయారో తెలుసా? వీళ్ళంతా చిరస్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెడితే అపోస్తులు ఏం చేశారంట? వారి అక్కర కొలది పంచిపెట్టేశారు. ఇప్పుడు వీళ్ళు ఏ పనిలో ఉన్నారంటే కంప్లీట్ గా దేవుడి పనులలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ జీవనం ఏంటి? వీళ్ళ ఉపాధి ఏంటి? వీళ్ళకి అత్తే ఏంటి? అసలు ఎవరు భోజనాలు పెడుతున్నారు? ప్రారంభ సంఘ పరిస్థితులు అలాగే ఉందండి. మీకు అర్థమవుతుందా? కంప్లీట్ గా దేవుడి పనుల మీద డిసైడ్ అయిపోయి ఉన్నారు. చాలా మంది ఇప్పుడు దీన్ని పే చేసి మాట్లాడుతుంటారు. మనం ఫుల్ టైం దేవుడి పనులు ఉండాలండి. దేవుడి పనులు ఉండాలండి. దేవుడి పనులలో ఉండు. మరి దేవుడి పనులు ఉంటే ఎవరు ఇవ్వాలి? నాకు అడుపుకు ఎవరు పెట్టాలి? దేవుడు ఎలా పెడతాడు? దేవుడు నేను అడుగుతున్నాను, తండ్రి నాకు అడుపు నింపేనా అన్నాను అనుకోండి, దేవుడు నాకు ఎక్కడికి తీసుకొస్తాడు? డైరెక్ట్ తీసుకొచ్చేస్తాడు. నాకేమైనా ఎవరు ఇవ్వాలి? మీలోనే ఎవరో పని చేస్తున్న ఒక సహోదరుడు నాకు ఇవ్వాలి, అవునా? లేదా నేనైనా పని చేసుకోవాలి. అంతేనా? ఇంకేముంది వేరే ఆప్షన్? తండ్రి గారే 3 కోట్ల ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు? ఆయన మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తేనే కదా నేను ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయగలిగాను. ప్రేరేపించడం ఏంటి? మరి దేవుడిని అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు కదా. ఒకవేళ యూనివర్సిటీకి ఇన్ని లక్షల రూపాయలు ఈ రోజు డొనేట్ చేస్తారు కదా, వీరిలో ఎవరైనా ఉద్యోగాలు చేయకపోయి ఉండుంటే అంత అమౌంట్ ఇచ్చేవాళ్ళ? మరి ఉద్యోగం చేయడం నేరమా? దేవుడు పని చేయకపోవడం నేరం,
ఉద్యోగం చేస్తూ దేవుడి పని చేయొద్దని ఎక్కడ లేదు బైబిల్లో. అర్థమవుతుందా? కాబట్టి మనిషికి చాలా ఎసెన్షియల్ నీడ్స్ ఉంటాయి, చాలా అవసరతలు ఉంటాయి. ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అపోల్లో ఉన్నాడు బైబిల్లో. అపోల్లో ఉన్నాడా? తెలుసా అపోల్లో? అపోల్లో ఉన్నాడు. అపోల్లో ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంది ఆయనది బైబిల్లో? మీరు చదివారు ఎప్పుడైనా? అపోల్లో లైఫ్ స్టైల్ ఏంటి? సకల విద్యల యందు ప్రావీణ్యత సంపాదించిన వాడు. ఆయన గురించి ఏమైనా విద్వాంసుడు అని రాయబడింది బైబిల్లో. అపోల్లో ఏంటి? విద్వాంసుడు. బాగా చదువుకున్నవాడు ఎలా ఉంటాడు మీరు చెప్పండి? చదువుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? డిగ్నిటీగా ఉంటాడా ఉండడా? డిగ్నిటీగా ఉండడం నేరమా? డిగ్నిటీగా ఉండడం నేరమా? మంచి డ్రెస్ వేసుకోవడం, మంచి ప్యాంట్ వేసుకోవడం, ఒక మంచి షూ వేసుకోవడం, మంచి షూట్ వేసుకోవడం, ఇలా ఉండడం డిగ్నిటీగా ఉండడం నేరమా? ఇది లగ్జరీ అనుభవించడం అంటారా దీన్ని? అడుగుతున్నాను, దీన్ని లగ్జరీ అనుభవించడం అంటారా? ఒక్కొక్కటి జీవన విధానం ఒక్కొక్కలా ఉంటుందండి. మీరు ఇక్కడ ఉన్నారు, ఉదయం లేవగానే సాయంత్రం వరకు కష్టపడుతుంటారు, అదే గడ్డి వస్తుంటారు, మంచి డ్రెస్ వేసుకున్నా మళ్ళీ గడ్డి కడికి పోతారు మీరు. ఇప్పుడు ఆ షర్ట్ ఖరాబ్ అయితే ఖరాబ్ కదా. ఇప్పుడు మీ స్టైల్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అనడానికి నేను వీలుందా? అదేంటి బ్రదర్ మీరు అలా ఉన్నారు మంచిగా రెడీగా అంటే వీలుందా? అదేంటంటే నేను మళ్ళీ పోయి అక్కడ బొడ్డు మీదనే మళ్ళీ గడ్డి కొయ్యాలి, మళ్ళీ గడ్డి పొరకలు అన్నీ అంటుతూనే ఉంటాయి, నాకెందుకు అని అంటారా? మరి నేనేమన్నా గడ్డి కోసేది ఉందా? నేను పేడెత్తేసింది ఉందా? బర్రెల పాలు వెండేది ఏమైనా ఉందా? అని నా స్టైల్ ఇలాగే ఉంటుంది. నేను అఫీషియల్గానే ఉంటా. ఇది లగ్జరా? ఇలాంటి నిజంగా అండి కొన్ని కొన్ని మాటలు ఏంటంటే అసలు వీళ్ళని ఏమనాలో అర్థం కావండి. నిజంగా దరిద్రంగా మాట్లాడుతుంటారండి వీళ్ళు. రాజన్ అప్పోడు కోసం చేశాడండి, లగ్జర్ అనుభవించదు అనుకోండి. లగ్జరా? బండి మీద వచ్చాను ఈరోజు, ముడ్డి బొక్క అంతా కూడా నొప్పి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? నొప్పి వస్తుందండి. ఇన్ని గంటలు జర్నీ చేసి బస్సులో నేను బైక్ మీద దూరం వచ్చాను. ఇది లగ్జరా? అవసరతలు నీడ్. ఇది ఎంత ప్రశాంతంగా వచ్చి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతున్నాను నేను. నా అంతటి నచ్చి నా అంతటి వెళ్ళిపోతే ఇది లగ్జరీలో కోసం అప్పు చేశారు. వాయించాలండి నిజంగా, బెల్ట్ అందుకో జాయిన్ సంపాలి అసలు. నిజంగా ఎంత దరిద్రంగా ఉంటారా అండి మాట్లాడడం. అపోల్లో ఒక అఫీషియల్, ఒక చదువుకున్న వాడికి ఏం నేర్పిస్తారండి స్కూల్కి పోయిన వాడికి ఏం నేర్పిస్తారు? డిసిప్లిన్ నేర్పిస్తారా? నేర్పియారా? మంచిగా ఉండాలమ్మా, రోజు పొద్దున్న లేవగానే బ్రష్ చేయాలి, నీళ్ళు తాగాలి, స్నానం చేయాలి, తల దువ్వుకోవాలి, ఐరన్ బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ నేర్పుతారా? నేర్పరా? అరే ఇవన్నీ నేర్పిర్రా మాకు చిన్నప్పటి నుండి. మేము అలాగే ఉంటున్నాం ఇప్పుడు. ఇది డిగ్నిటీ, ఇది లగ్జరీ అంటే నేను ఏమనాలి మిమ్మల్ని? అలాగే అపోస్తులు కూడా మత్తయి ఉన్నాడు, ఈజ్ ఏ ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఉందతనం ఆయనకు ఉంటుందా ఉండదా? పౌలు ఉన్నాడు, ఈయన సకల విద్యల యందు విద్వాంసుడు, ధర్మశాస్త్రంలో ఈయన ప్రావీణ్యత కలిగిన వాడు. ఈయన కూడా వెల్ ఎడ్యుకేటెడ్. ఈయన కూడా డిగ్నిటీ ఉందా? ఎక్కడ వల్గర్గా మాట్లాడా? ఎక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినట్టుందా చరిత్రలో? లేదు. అంటే ఎందుకు ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక సంఘం అన్నప్పుడు సంఘములో నానా రకాల ప్రజలు, నానా రకాల జీవన శైలి, నానా రకాల ఆలోచనలతో ఉంటారు. ఒక్కొక్కళ్ళ కమిట్మెంట్ ఒక్కొక్కటి. నా కమిట్మెంట్ నాకు ఉంది, ఈయన కమిట్మెంట్ ఈయనకు ఉంది, నీ కమిట్మెంట్ నీకుంది. దేవుడి కోసం ఇది చేయాలన్న కమిట్మెంట్ అందరికీ ఒక్కొక్కలాగా ఉంటాయి. నన్ను నువ్వు నియంత్రించడానికి వీలు లేదు, నిన్ను నేను నియంత్రించడానికి వీలు లేదు. నియంత్రించవచ్చా నేను? లేదండి మీరు ఇలాగే ఉండాలనడానికి వీలుందా? నా మీదేంటి మరి నియంత్రణ? నన్ను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తుంటారు మీరంతా. అవునా? మీరు ఇలాగే ఉండాలండి. ఎక్కడుంది రూలు ఇలా ఉండాలని? నేను నా మట్టుకు నేను దేవుడి పనులు చేస్తున్నానా లేదా అది చూడాలి. మీ మట్టుకు మీరు దేవుడి పనులు చేస్తున్నారా చేయట్లేదా మీరు చూసుకోవాలి. ఇది యాక్చువల్గా ఇప్పుడు అదే ఈ ప్రసంగం అంతా తింటుంటే మీకు అలాగే కనబడుతుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఏం రాయబడి మొదటి వచనములో 8వ అధ్యాయము మొదటి వచనంలో ఏం రాయబడింది? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారు. అపోస్తులు ఎవరు? యేసుక్రీస్తు చేత ఏర్పరచబడ్డవారు, ఎన్నుకోబడిన వారే అపోస్తులు. అపోస్తులు తప్ప అందరు చెదిరిపోయారు. మరి అపోస్తుల్లో తప్ప అందరు ఎందుకు చెదిరిపోయారు? అపోస్తులు ఉండాలి కదా. అదేంటండి సంఘమంతా చెదిరిపోతుంది కదండి, మరి సంఘ కాపరి నువ్వే కదండి, పేతురు గారు మా ఎంబడి రావాలన్నారా? అలా అన్నారా? లేదే. స్టెఫెన్ గారు వెళ్ళిపోయారు, ప్రసంగం చేశారు. మరి స్టెఫెన్ ఎవరు? అపోస్తుల చేత బాధ్యత అప్పగింపబడిన వాడు. బాధ్యతను వాళ్ళకి అప్పగించారు అంతే. మరి వాళ్ళు ఖాళీగా ఉన్నారా? అది లేదండి, ఆయన పేతురు గారు వస్తే నేను వాక్యం చెప్తాను అన్నాడా స్టెఫెన్ గారు? ఏమైనా మత్తయ్య గారు వస్తేనే వాక్యం చెప్తా, బర్తలోమే వస్తేనే వాక్యం చెప్తా, తోమ వస్తేనే వాక్యం చెప్తా అన్నాడా?
ఏం చేశాడు స్టెఫెను? భక్తిపరుడు ఆయన. ఆయనకు తోచిన వాక్యాన్ని ఆయన ఏం చేశాడు? చెప్పాడు. ఆయనకు ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఆయన చెప్పాడు. నీకు సామర్థ్యం లేదు, నువ్వు చెప్పొద్దు అనడానికి అసలు వీడోడు, అసలు అనడానికి అసలు అవకాశం ఉందా? అనే అవకాశం ఉందా? నేను చెప్పకూడదండి అనే అవకాశం ఉందా? నీకేమొచ్చండి నువ్వు చెప్పకూడదండి? ఇలాంటివి మాట్లాడి ఎవడి సామర్థ్యం వాళ్ళది. ఇవాళ ప్రేమను బట్టి వాళ్ళు పంచుతుంటారు. అదని మనం స్వీకరించాలి. మనకు అవసరమైన పాయింట్స్ అని మనం నేర్చుకోవాలి. అవునా? అలా ఉండాలి జీవితం అంటే. దేవుడు మన చేత ఈరోజు ఏం మాట్లాడిస్తాడు అన్న ఎదురు చూపు ఉండాలి. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతారో దాన్ని తప్పులు పడదామని ఎదురు చూపు ఉంటుందా? మనుషులు ఎలా ఉండాలంటే ఏదైనా మాట్లాడితే దేవుడు ఇలా దేవుడు దైవ సేవకుడి చేత మా కోసం, నా జీవితం కోసం ఏం మాట్లాడిస్తాడో అని ఎదురు చూపు ఉండాలి. ఈరోజు ఆ మాటల ద్వారా నా జీవితాన్ని సరి చేసుకోవాలి ఖచ్చితంగా అన్నట్టు ఆలోచన కలిగి వాక్యం వినాలి ఎప్పుడు కూడా. బైబిల్ అలాగే చెప్తుంది. సాత్వికమైన మనసు, నిర్మలమైన మనసాక్షి గలవారై సాత్వికముతో మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును అంగీకరించుడి, ఆత్మలను రక్షించుకొనుటకు అంటాడు బైబిల్ రాయబడింది. వాక్యం అంటే ఆత్మలను రక్షించేది, ఎదుటివారి తప్పులు లెంకేది కాదు. అది ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. దుష్టత్వమును కల్మషమును, విరవిగుచున్న దుష్టత్వమును కల్మషమును మాని అని రాయబడింది. ఎందుకంటే ఈ రెండు ఉన్నాయనుకోండి అసలు వాక్యమే పోదు. చాలా మందిలోకి ఇవి లోపలికి వెళ్ళిపోవు. మీకు అర్థమవుతుందా? కాబట్టి చాలా శ్రద్ధ కలిగి మీరు వాక్యం వినాలి. అపోస్తులు యెరూషలేములోనే ఉన్నారు. అపోస్తుల చేత ఏర్పరచబడ్డ వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పరిచర్య చేసుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అందులో ఒక స్టెఫెన్ గురించి మనం నేర్చుకున్నాం. సెకండ్ పర్సన్ ఎవరు? ఫిలిప్పు. అవునా? బైబిల్ ఎంతమంది ఫిలిప్పులు ఉన్నారు? మీరంతా పండితులు కదా, పాండిత్యం సంపాదించిన వాళ్ళు కదా, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. బైబిల్లో ఎంతమంది ఫిలిప్పు అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు? శిష్యులలో ఒక ఆయన, బాప్సం ఇచ్చిన ఫిలిప్ ఒక ఆయన, ఇంకా అంతే అండి మా స్టాండర్డ్. ఇక అంతేనా? అంతేనండి మా స్టాండర్డ్, అంతేనా? మరి ఎందుకు చెప్పు ఇవన్నీ? బైబిల్ ఎంతమంది హేరోదులు ఉన్నారో తెలియదు, బైబిల్ ఎంతమంది ఫిలిప్పులు ఉన్నారో తెలియదు, బైబిల్ ఎంతమంది యాకోబులు ఉన్నారో తెలియదు. అవునా? బైబిల్ ఎంతమంది యేసులు ఉన్నారో తెలియదు. అవునా? ఎందుకండి ఇవన్నీ? జాగ్రత్తగా వాక్యం నేర్చుకోండి. ఎదుగుతుంటే మనిషి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఒదిగిపోవాలి. ప్రసన్న వాక్యం చెప్తే చాలాసార్లు మీకు చెప్తాను. ప్రసన్న వాక్యం చెప్తే ఆయన చీర దగ్గర కూర్చొని ఎంతమంది కూర్చుంటారు? కింద కూర్చొని వాక్యం వింటుంటారు తెలుసా? మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈసారి సెమినార్కి వచ్చినాకట ప్రసంగం చేసేటప్పుడు, డే క్లాసులో ప్రసంగం చేసేటప్పుడు ఆయన వెనకాల స్టేజ్కి దగ్గర ఎంతమంది కింద కూర్చొని వాక్యం వింటున్నారో, నేర్చుకుంటున్నారో మీరు చూడండి. వాళ్ళంతా ఎవరో సాధారణమైన వ్యక్తులు అనుకోకండి, పెద్ద పెద్ద వాళ్ళంతా పిల్లలు, మిసాలు గడ్డలు వచ్చిన వాళ్ళే. అవునా? చూసారా? మీరు అబ్జర్వ్ చేశారా? సార్ అబ్జర్వ్ చేయండి. అర్థమవుతుందా? ఒదిగిపోవాలి. ఎదుగుతుంటే ఏమైపోవాలంటే ఒదిగిపోవాలి. చాలా విధేయత, వినయం రావాలి. కానీ అహంకారం వచ్చి రావటం ఏంటి? క్రోధంగా తయారవడం ఏంటి? ఓర్వలేనితనం ఎందుకు? మత్సరం ఎందుకు? నాశనానికి ఇవన్నీ. గర్వం నాశనానికి ముందు గర్వం నడుచును. నాశనం, పతనాలు ఖచ్చితంగా పతనం అయిపోతుంది. చాలా ఉన్నాయి రెఫరెన్స్లు, కన్నగా చెప్తున్నాడు. బట్ ఏమైంది? ఎప్పుడు కూడా ఒదిగాలంటే ఎప్పుడు కూడా వినయం. స్టెఫెన్ గారు అంత రఫ్గా వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన మరణం సంభవించాలి. ఆ మరణంతో వాక్యం విస్తరించబడాలి. ఎలా విస్తరించబడుతుంది అంటే 8వ అధ్యాయము చూడండి. 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. సంఘములో ఉన్న వారంతా ఏమైపోయారు? చెదిరిపోయారు. సువార్త ప్రకటన అనేది ఒక కోఆర్డినేటర్దో లేదా ఒక ప్రిన్సిపాల్దో బాధ్యత కాదు. సువార్త ప్రకటన అనే బాధ్యత ఎవరిది? అందరిది. సువార్త ప్రకటన అనే బాధ్యత అందరిది. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూనే వెళ్ళిపోవాలి, అంతే. చెదిరిపోయిన వారందరూ ఒకే దగ్గర కూడుకుంటారా? మళ్ళా లేదు. ఒకే దగ్గర కూడుకుంటేనే సమస్య వచ్చింది అక్కడ. కాబట్టి వీళ్ళందరూ ఏమైపోయారంటే చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉన్నారు. ఏమైనా ఎవరంతలో వాళ్ళు సైలెంట్గా కూర్చొని పోయారా? వాక్యము ప్రకటించుచు సంచారము చేశారు. వాక్యము ప్రకటించు. ఎవరు వాక్యం ప్రకటించేది? అపోస్తులు కాదు. అపోస్తులు ఎక్కడున్నారు? యెరూషలేములోనే ఉన్నారు. కానీ చెదిరిపోయిన వాళ్ళంతా మాత్రం వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. సంఘమంతా వాక్యాన్ని ప్రకటించాలి. ఇక్కడ మనం నేర్చుకోవాలి పాయింట్.
సంఘమంతా వాక్యాన్ని ప్రకటించాలి. తోచిన వ్యక్తులతో మీరంతా కూడా మాట్లాడాలి. అలా మాట్లాడడానికి దేవుడు మనల్ని ఆయుష్ చేత, ఆరోగ్యం చేత కాపాడుతున్నాడు. అందులో భాగంగానే ఫిలిప్పు బయలుదేరిపోయాడు. స్టెఫెన్ మరణమైన వెంటనే, ఇది స్టెఫెన్ మరణం ఎప్పుడు జరిగింది? 7వ అధ్యాయము చివరి వచనాల్లో స్టెఫెన్ మరణం వచ్చింది. అదే 7వ అధ్యాయము చివరి వచనములో స్టెఫెన్ మరణానికి సౌలుగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఈయన మరణాన్ని నేనే చేశాను అని ఆయన మర్డర్ని ఆయన మీద వేసుకొని ఎవరికి కూడా భయపడకుండా రొమ్ము జరుచుకొని ముందు నిలబడ్డాడు. ఎవరు? సౌలు. పౌలుగా మారకంటే ముందు సౌలు. అంటే స్టెఫెన్ను చంపింది ప్రజలైతే పౌలు వచ్చేసేమన్నాడు? సౌలు వచ్చేయమన్నాడు? మీరందరేం భయపడద్దు. అధికారులు వచ్చి ఎవరైనా అడిగారా ఈ స్టెఫెన్ ఎవరు కొట్టి చంపారని అడిగారనుకోండి, ఏం చెప్తారు మీరంతా? నా పేరు చెప్పండి, సౌలు అనేవాడే చంపేశాడని చెప్పండి. మీరు అంతే, మీరు అస్సలు భయపడద్దు. క్రైస్తవులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ కూడా చంపేయాలన్నటువంటి కరడు గట్టినటువంటి భయంకరుడుగా, ఒక క్రూర మృగముగా తయారైపోయాడు ఆ రోజు సౌలు. మీకు అర్థమవుతుందా? ఆ సందర్భం అంటే రాళ్ళతో రువ్వి చంపుతున్న సువార్త పని ఆగిందా? దీని వెనకాల ఎవరున్నారు? నేను అడుగుతున్న ఒక పాయింట్, దీని వెనకాల ఎవరున్నారు? ఇంత తీవ్రతతో సువార్త పని వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఎవరున్నారు దీని వెనకాల? ఎవరి ప్రమేయం ఉంది? దేవుడి చిత్తం. అది దేవుడి ప్రమేయం. అవునా? తండ్రి ఒకడిని ఆకర్షించితేనే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. దేవుడు ఆకర్షించాలి. నీ పని ఏంటి? చెప్పడమే నీ పని, మాట్లాడమే నీ పని. ఇదే నీ బాధ్యత. అర్థమవుతుంది? ఇదేనండి మన బాధ్యత. చెప్పడమే మన బాధ్యత. చెప్పుతూ 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 వెళ్ళిపోవడమే మన బాధ్యత. ఎంతమంది వస్తారు, ఎంతమందిని దేవుడు ఆకర్షిస్తాడు, అది ఆయన ఇష్టం. అవునా కదా? అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ వీళ్ళంతా చెదిరిపోయిన వాళ్ళందరూ బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారా? చెప్పుతున్నారంతే. మనమంతా నమ్మాం కదా. ఒక రోజు ఆయన వచ్చేసాడు, వచ్చిన ఆయన ఈరోజు సిలువ వేసి చంపేశారు యూదులు, ఆయన మరలా తిరిగి లేచాడు, మరలా వస్తారని ప్రామిస్ చేశాడు. మనమంతా కూడా క్రీస్తుని విశ్వసించాలి, మనమంతా కూడా ఆయన నామం బట్టి బాప్సం పొందాలి, మనమంతా కూడా ఆయన కోసం, ఆయన రాకడలో మనమంతా కూడా ఎత్తబడాలి. అంటే మీరంతా కూడా యేసు వైపు మరలండి అని వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? సువార్త ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రారంభ క్రీస్తు సంఘం. జాగ్రత్తగా ఆలోచించాలి. అందులో భాగంగానే ఒక ఫిలిప్పు బయలుదేరాడు. ఎవరైనా ఫిలిప్ ఏమని బయలుదేరాడు చూడండి 4వ వచనంలో. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఏ ఫిలిప్పీనా? శిష్యుడైన ఫిలిప్పు. అవునా? ఎవరు? ఏ ఫిలిప్పీనా? సువార్త ప్రకటించడానికి వెళ్ళిన ఈ ఫిలిప్పు ఎవరు? శిష్యులలో ఒకడా? ఎవరు ఈ ఫిలిప్పు? సువార్త పరిచర్య కోసము ఏర్పరచబడ్డ 7గురిలో ఒకడైన ఫిలిప్పీనా. మీకు అర్థమవుతుందా? నీకేం చెప్పాను నేను? స్టెఫెన్లో ఆత్మతో నింపబడ్డాడు, జ్ఞానంతో నింపబడ్డాడు, ఇంకా మంచి పేరు పొందాడు. ఇవే క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి? ఫిలిప్పులో ఉన్నాయి. జ్ఞానంతో నింపబడ్డాడు, మంచి పేరు పొందాడు, ఆత్మవశుడిగా ఉన్నాడు. అందుకే మరణమైన వెంటనే ప్రారంభించాడు పరిచర్య. మరణమైన వెంటనే వేరే ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అది ఫిలిప్పు స్టైలు. చనిపోయాడని ఆగిపోయాడా? అమ్మో రాళ్లతో కొట్టి చంపేస్తారు కదా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నన్ను కూడా కొట్టి చంపుతారేమో ఆగిపోయాడా? నో. అంటే ఎలాంటి ఆవేదన ఫిలిప్పులో కనబడుతుందో మీరు సేమ్ టు సేమ్ స్టెఫెన్లో ఉన్న ఆవేదననే ఫిలిప్పులో కనబడుతుంటది మనకు. స్టెఫెన్ లాంటి క్యారెక్టరే ఫిలిప్పులో కనబడుతుంటది మనకు. ఎంత మంచి దైవ లక్షణం ఫిలిప్పులో ఉందో మీరు ఆలోచించండి. ఈయన శిష్యుడైన ఫిలిప్పు కాదు, శిష్యుల చేత ఏర్పరచబడ్డ ఫిలిప్పు. 6వ అధ్యాయంలో 7గురు ఉన్నారే, స్టెఫెను, ఫిలిప్పు, బృకనోను, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. 7గురు లిస్ట్ ఉంది అక్కడ చూడండి. స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోక్య వాడునగు నికోలసు అనువారు. ఈ 7గురు అండి. ఈ 7గురు మంచి పేరు పొందిన వాళ్ళు. ఈ 7గురులో మనం స్టెఫెన్ గురించి మాట్లాడాం, ఇప్పుడు ఫిలిప్పు గురించి మాట్లాడుతున్నాం. ఇందులో ఉన్న రెండో వ్యక్తే ఫిలిప్పు. ఆ ఫిలిప్పే అంత్యోక్య సంఘానికి హింస కలిగిన తర్వాత సువార్త పరిచర్యలో ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈ ఫిలిప్పే. మీకు అర్థమవుతుందా? ఎంత ఆవేదన ఉంది ఆయనకు ఆలోచించండి. ఈరోజు దేవుడి పక్షమున మనలో ఎంత ఆవేదన ఉంది, మనం ఎంత జ్ఞానంతో నింపబడుతున్న వాళ్ళము, మనం ఎంత మంచి పేరు పొందిన వాళ్ళము.
అంతే కదా. ఒక క్రైస్తవుడు అంటే ఏం పొందాలి? మంచి పేరు సంపాదించాలి. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, మంచి కూర్చో, మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడు అంటే ఏం కావాలంటే మంచి పేరు సంపాదించాలి. ఎవరిది నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు. నీకు తోస్తే సహాయం చెయ్యి, లేదంటే సైలెంట్గా ఉండిపో, అంతేగాని చెడ్డ పేరు మాత్రము తెచ్చుకో. మంచి పేరు, మంచి పేరు, అలాంటి వ్యక్తి అంటే వెరీ గుడ్, మంచి వాళ్ళండి, ఆయన కుటుంబం చాలా మంచిదండి, వాళ్ళు ఎవరి జోలికి పోరండి, ఎవరి జోలికి వాళ్ళ ఇంటికి వాళ్ళు రారు, వాళ్ళు ఎవరి జోలికి పోరు. ఇలాంటి పేరు ఉండాలి. మంచి పేరంటే అదే. మనం అలా ఉంటామా? మన ఊర్లో ఎవరిని అడిగినా పలాని వాళ్ళ కుటుంబం అంటే మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు. రాముడికి వెళ్ళి నన్ను అడగండి, రాముడు మా ప్రాంతానికి వెళ్ళి, మా సొంత ఊరు అంటే నేను పుట్టిన ఊరు కాబట్టి అది వదిలేసేయండి, నేను బ్రతకడానికి వచ్చాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రాముడికి వెళ్ళి అక్కడ నా పేరు అడగండి, చెప్తారు ఇలాంటి వాడు ఈ రాజు అనేట చెప్తారు. ఏంటి మనకి ఎందుకు అన్ని సమస్యలలో తలదూర్చడం, అన్ని సమస్యలలో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవ్వటం అక్కర్లేదు. ఆ సమస్యల వల్లే మనకి ఏమొస్తుంది? చెడ్డ పేరు వస్తుంది, భయంకరుడుగా మన మీద ఒక నింద వేసేస్తారు. అది కాదు క్రైస్తవుడి లక్షణం. మంచి పేరు, మంచి పేరు, మంచి పేరు సంపాదించుకోవాలి. జ్ఞానముతోనూ ఆత్మవశుడువైన ఉండాలి. ఈ మూడు క్యారెక్టర్స్ క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి ఈ మూడు విషయాలను కలిగి ఉండాలి. జ్ఞానంతో నింపబడాలి, ఆత్మవశుడై ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. జ్ఞానంతో నింపబడడం అంటే చెప్పాను ఆల్రెడీ నేను లాస్ట్ టైం. జ్ఞానంతో నింపబడడం అంటే అసలు జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే వాక్యం. ఇంకా జ్ఞానం ఎలా వస్తుంది? అసలు మనలో జ్ఞానం ఉందని ఎలా చిహ్నం ఏంటి? మనలో ఉన్న జ్ఞానం ఉందనడానికి చిహ్నం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటమే జ్ఞానం అని రాయబడింది బైబిల్లో. జ్ఞానానికి డెఫినేషన్ ఏంటంటే యేసుక్రీస్తు జ్ఞానం ఓకే, బట్ దేవుని యందు భయభక్తి కలిగి ఉండడమే జ్ఞానం. కానీ ఈరోజు ఎంతమంది అండి ఈ భయభక్తుల్ని ప్రదర్శిస్తున్నారు, కనపరుస్తున్నారు? ఎవరిలోనైనా కనబడుతుందా భయము, భక్తి? చాలా ఈజీగా, చాలా లైట్గా తీసుకుంటారు. కానీ చాలా ప్రమాదం అండి. దేవుని యందు భయభక్తులు నిలపకపోతే చాలా ప్రమాదం. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఖచ్చితంగా మంచి పేరు సంపాదించుకోవాలి, ఆత్మతో నింపబడాలి. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఈ ఫిలిప్పు కూడా దేవుని యందు చాలా భయము, భక్తి కలిగిన వాడు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించిద్దాం. ఈ ఫిలిప్పు ప్రయాణం అయ్యాడండి. ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తు సువార్త వారికి ప్రకటించుచూ ఉండేను. అవునా? ప్రకటిస్తున్నాడు. ఒక పాయింట్ మీకు అడిగాను కదా ఇందాక, బైబిల్ ఎంతమంది ఫిలిప్పులు అని. అవునా? ఎంతమంది ఫిలిప్పులు కనబడతారు మన బైబిల్లో? ఒక ఆయనేమో శిష్యుడైన ఫిలిప్పు. అవునా? శిష్యులలో ఫిలిప్పు ఉన్నాడా? మత్తయి సువార్త చూడండి, ఒకసారి క్లారిఫికేషన్ తీసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పు ఏం రాయబడింది అక్కడ? ఉందా ఫిలిప్ అని? శిష్యులలో ఒకడు ఉన్నాడా? ఫిలిప్పు, బర్తలోమై, తోమా, ఇంకా మొదటి రెండవ వచనం చదువుకుందాం, బాగుంటుంది. రెండవ వచనం, ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, ఇప్పుడు క్లారిటీ దొరుకుతుంది మీకు. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు ఉన్నాడా? శిష్యులలో ఒక ఆయన ఫిలిప్పు ఉన్నాడు. శిష్యులలో యూదాలు ఎంతమంది ఉన్నారు? ఇస్కరియోతు యూదా ఒకడేనా? ఎంతమంది యూదాలు? 2 యూదాలు ఉంటారండి. శిష్యులలో ఎంతమంది యూదాలు? 2 యూదాలు కనబడతారు. ఇస్కరియోతు యూదా, మరొక యూదా. చదవండి, మీ తర్వాత బైబిల్ చదవండి. శిష్యుల లిస్ట్ అంతా అక్కడ మనకు క్లారిటీ దొరికింది. అంటే అపోస్తులలో ఒక ఫిలిప్పు ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు అందరూ. వింటురా? నన్ను చూడండి. అపోస్తులలో ఒక ఫిలిప్పు ఉన్నాడా? ఇంకా మనకు ఎవిడెన్స్ కావాలంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం కూడా ఈ శిష్యులలో ఫిలిప్ పేరు కనబడుతుంది. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈ ఫిలిప్ పేరే కనబడుతుంది. అలాగే అపోస్తుల కార్యములో కూడా మనకు వీళ్ళ లిస్ట్లో మనకు వీళ్ళ పేరు కనబడుతుంది. అర్థమవుతుందా? ఈ ఫిలిప్ను గురించి, మొదట ఈ ఫిలిప్ గురించి మనకు క్లియర్గా క్లారిటీ వచ్చేసింది.
ఇక రెండో ఫిలిప్ ఎవరైనా ఇవాంజలిస్ట్, ఎవరైనా సువార్త పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడానికి కోసము దేవుడు అపోస్తుల చేత ఏర్పరచబడ్డ 7గురిలో ఒక ఆయన ఈ ఫిలిప్. అర్థమవుతుందా? అలాగే ఇంకొక ఫిలిప్ కూడా మనకు బైబిల్లో కనబడతాడు. ఎవెంజలిస్ట్ గా మనకు కనబడుతుంది ఇక్కడ అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనంలో ఇవాంజలిస్ట్ గా కనబడుతున్నాడు ఫిలిప్. స్టెఫెను, ఫిలిప్పు, ఇంకా బ్రుకోరు, నికానోను, సీమోను, తీమోను, పర్మెనాసు, వీళ్ళందరూ ఇక్కడ మనకు కనబడుతున్నారు. అవునా? అపోస్తుల కార్యంలో కనబడుతున్నారు. అలాగే మూడో ఫిలిప్ కూడా మనకు బైబిల్లో ఒక ఆయన కనబడతాడు. మూడో వ్యక్తి. ఇద్దరు ఫిలిప్లు చూపించాను. మూడో ఫిలిప్ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు అంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. ఎవరి యోహాను? ఈ యోహాను ఎవరు ఇక్కడ? ఈ యోహాను హేరోదుతో చెప్తున్నాడు. అసలు బాప్తిస్మం ఇచ్చు యోహాను. వెరీ గుడ్. శిష్యుల్లో కూడా ఒక యోహానుడు. ఆ యోహాను కాదా ఆయన? కాదా? కాదు. ఎందుకంటే హేరోదుకు వార్నింగ్ ఇచ్చింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చిన యోహానే. ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? తన తమ్ముని భార్యను తాను భార్యగా చేసుకున్నాడు. ఇక తమ్ముడు భార్యను భార్యగా చేసుకున్నాడు. ఎవరు? హేరోదు. ఇప్పుడు ఈ హేరోదు తమ్ముడు ఉన్నాడు కదా, ఆ తమ్ముడి పేరు ఏమని రాయబడింది బైబిల్లో? ఫిలిప్పు. హేరోదు తమ్ముడు ఫిలిప్పు. ఎంతమంది ఫిలిప్లు వచ్చారు? 3. ఒక ఫిలిప్ ఏమో శిష్యుల్లో ఒక ఫిలిప్ ఉన్నాడు, రెండో ఏమో సువార్థికుల్లో ఒక ఫిలిప్ ఉన్నాడు, మూడో వ్యక్తి హేరోదు చక్రవర్తి అయిన హేరోదు, రాజైన హేరోదు తమ్ముడు ఫిలిప్పు. 3 ఫిలిప్లు వచ్చారా? 3 ఫిలిప్లు వచ్చారు. ఇక్కడ ఒక పాయింట్ మీకు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ హేరోదియను ఏం చేశాడు? భార్యగా చేసుకుంటే యోహాన్ వచ్చి వార్నింగ్ ఇచ్చాడా? ఎంత గట్స్ ఉండాలండి ఈయనకి, ఈ యోహానికి ఎంత గట్స్ ఉండాలి ఆలోచించండి. ఒక రాజును, ఒక అధికారంలో ఉన్న ఆయనను హెచ్చరిస్తున్నాడు అంటే ఎవరిని బట్టి హెచ్చరిస్తున్నాడు? ఈయన వెనకాల ఉన్నది అసలు ఎవరు? ఏంటి ధైర్యం? ఆలోచించండి. ఏంటి ధైర్యం? నిజంగా అండి, దేవుడి పక్షాన ఉన్నప్పుడు అసలు ఎవరికి భయపడాల్సిన అవసరత? ఎందుకు భయపడరు పోని చెప్పండి. ఒక మాట దేవుళ్ళు మీరంతా క్రీస్తులో ఉన్నారు, మీరు ఎందుకు భయపడరు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చంపేస్తానన్నారు అనుకో, భయపడతారా చచ్చిపోతారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చంపుతానని కత్తి పట్టుకొని నిలబడ్డారు అనుకోండి, ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని అందరిని వరుస బట్టి నరికేస్తామన్నారు అనుకోండి, మీరు ఉంటారా పారిపోతారా? పారిపోతారా? ఒకవేళ చంపాడు అనుకోండి, ధైర్యంగా నిలబడి చంపన్నాం అనుకోండి, ఆ ధైర్యం ఏంటన్నమాట? ఎందుకు ఆ ధైర్యం? మరణం వెనకాల దాగి ఉన్న రహస్యం ఏంటో మనకు తెలుసు కాబట్టి మరణానికి మనం భయపడం. మరణం వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలియని వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? పారిపోతుంటారు. యోహాను గారికి కూడా తెలుసు అదే రహస్యం. అందుకే అసలు ఎవరికి తల దించలేదు. అర్థమవుతుందా? అలాగే చనిపోయేది ఎలాగూ చనిపోతాం కదా, చనిపోతాం. ఇక్కడ ఉంటామా? పర్మనెంట్గా ఉండడానికి వచ్చామా? ఖచ్చితంగా చనిపోతాం. కొంచెం వెనక ముందు అంతే కదా. మరి చనిపోవడానికి వచ్చిన మనలో భయం ఎందుకు? మహా అయితే ఏం చేస్తారు? మహా అయితే శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే వాడు మన శరీరాన్ని ఏమైనా చేయగలడు. తర్వాత ఏం చేస్తాడు? దాన్ని ఏమీ చేయలేడు. మీకు అర్థం? అందుకే బైబిల్లో కూడా దేవుడు ఏం చెప్తాడంటే, శరీరమును శిక్షించు వారికి భయపడకూడి కానీ శరీరమును ఆత్మను నరకమును శిక్షించు ఆ మహత్తు గల దేవునికి మిక్కిలిగా భయపడండి. భయపడి కాదు, మిక్కిలిగా భయపడు. ఎక్కువగా భయపడాలి మీరు ఆయనకి. కానీ భూమి మీద అందరికీ భయపడతామండి. మనం అందరికీ భయపడతాం. ఎవరైనా రాత్రిలో మనం పడుకున్న తర్వాత 1 గంట రాత్రిలో మా ఇంటి వెనకాల కానీ ఇంటి ముందు కానీ మనం శబ్దం చేశారనుకోండి, డోర్లు తీయడానికి భయపడతాం మనం. అలాగే ఉంటుందా? అలాగే ఉంటుందా? అన్నిటికీ భయపడతాం. దోమకు భయపడతాం, ఈగకు భయపడతాం, పాముకు భయపడతాం, పిల్లికి భయపడతాం, పురుగుకు భయపడతాం. అన్ని భయాలు ఉంటాయి. లాస్ట్కి అయితే దయ్యం కానీ కూడా నువ్వు భయపడతావు, కానీ దేవుడికి మాత్రం భయపడవు. ఎంత కరడు కట్టిన వ్యక్తిలో మనం ఆలోచించండి. దయ్యం కూడా భయపడతారా? భయపడరు. దయ్యం కూడా గజ వరికిపోతారు. కానీ దేవుడికి మాత్రం భయపడతారా మీరు? ఒకవేళ నిజంగా భయం ఉందనుకోండి, ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? చెప్పండి, ఎన్ని గంటలకు వస్తారు? 8 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు ఇక్కడ ఉండరా? నేను వస్తే ఏంటి, నేను రాకపోతే ఏంటి? నువ్వు ఆరాధనకు రావాలంతే.
దట్ ఈస్ యువర్ పంక్చువాలిటీ, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది ఒక ఆజ్ఞగా కూడా ఇవ్వబడింది. 8 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు వచ్చేసేయాలి అంతే. అరే వారం అంతా నీదే కదా, సోమవారము నీదే, మంగళవారము నీదే, బుధవారము నీదే, గురువారము నీదే, శుక్రవారము నీదే, శనివారం కూడా నీదే అయిపోయింది ఇప్పుడు. అవునా? అన్ని రోజులు నీ అయిపోయాయి. ఆదివారం 2 గంటలు రమ్మంటే దీనికి మళ్ళీ 9కి ఒక్కోరు, 10 గంటలకు ఒక్కోరు, 11 గంటలకు ఒక్కోరు. ఇదా భక్తి? ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా గుర్తుపెట్టుకోండి, మళ్ళా రాజుగారు వచ్చినా రాకపోయినా ఎవరో ఒక్కరు దేవుని మాటలు చెప్తారు కదా, దేవుడి సన్నిధిలో నిలబడే కదా చెప్తున్నారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆయనకు మాత్రం లేదు కదా, కల్పన కథలు చెప్పే అవసరం లేదు కదా. కల్పన కథలు మనం చెప్పే వాళ్ళముగా ఉన్నాము, పోని ఏదో ఒక సందర్భాన్ని చక్కగా వివరించే వాళ్ళే ఉంటారు. మరి టైం వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? కూర్చో. అలా ఉండకూడదు దేవుని పిల్లరా. దేవుని పక్షాన మనం నిలబడ్డ వారముగా ఉంటే భక్తి కలిగి బ్రతకాలి. ఇక ఈ బాప్తిస్మ యోహాను ఎలాంటి భక్తి కలిగిన వాడు ఆలోచించండి. అసలు ఏ రోజును కూడా లెక్క చేయకుండా డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేసేస్తాడు. నువ్వు చేస్తున్నది నేరం, తప్పు. రైట్? ఇంక జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ మనం వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాం. ఫిలిప్పు బయలుదేరి వెళ్ళిపోయాడా? ఈయన 2వ ఫిలిప్ అయితే ఏ రోజు తమ్ముడు 3వ ఫిలిప్పు. ఇంకొక మంచి రెఫరెన్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఇదే సందర్భం అండి, ఈ ఫిలిప్పును గురించినటువంటి సందర్భమే ఇప్పుడు కనబడుతుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను. ఇది కూడా సేమ్ సందర్భమేనా? అంటే హేరోదుకు ఫిలిప్పు ఉన్నాడా తమ్ముడు? మరొక సందర్భం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం. తిబెరి కైసారు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియాకు హేరోదు చతుర్థపతిగాను, ఇతురుయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థధిపతిగాను. ఇతను కూడా అధికారంలో ఉన్నాడా? ఫిలిప్పు అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్న అతని భార్యను ఈడు వదిలిపెట్టాడా? అంటే ఎంత క్రూరంగా వీళ్ళ బిహేవియర్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు కూడా అండి ప్రజెంట్ జనరేషన్ అట్లా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి మీరు. ప్రజెంట్ జనరేషన్ కూడా చాలా భయంకరంగా మారిపోయింది. ఎంత భయంకరంగా మారిపోయింది ప్రజెంట్ జనరేషన్ అంటే, ఒకడి భార్యను మరొకడు ఉంచుకోవటం, ఒకడి భార్య మరొకడికి అలవాటు పడటం, ఒక్క ఆవిడ భర్త మరొక ఆవిడకు అలవాటు పడటం. ఎంత భయంకరంగా ఈ పరిస్థితులు మారిపోతున్నాయి దేశంలో అంటే అతి భయంకరంగా మారిపోయాయి. ఇది చాలా నేరం, ఇది చాలా పెద్ద తప్పు దేవుడి దృష్టిలో. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచనలు ఏ ఒక్కరికి ఉండడానికి వీలు లేదు. అసలు ఆలోచనలు కూడా రాకూడదు. కానీ ఈరోజు దేశ పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఇష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు అనేటువంటి చట్టాలు చేసేసారు. ఈరోజు కష్టంతో పోయిందా, ఇబ్బంది చేశారా, బలవంతం చేశారా చెప్పండి, కేసు పెడతాం. ఇష్టంతో పోయిందా, కేసు లేదు. ఎంత భయంకరంగా చట్టాలు చేసేసారో ఆలోచించండి. పెద్ద నేరం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకొక మంచి మాట చెప్తాను, అలా స్త్రీలైన వాళ్ళకి చెప్తాను, పురుషులు కూడా చెప్తాను. అఫ్కోర్స్ మీరంతా చాలా మంచివారు. బయట సంఘంలో జరుగుతున్న ఆ విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక భర్త తన భార్యను వదిలేసి వేరే స్త్రీని ఆశిస్తున్నాడు అంటే దాని వెనకాల ఒక బలమైన తప్పిదము స్త్రీలలో ఉంది. ఏంటి అదంటే, స్త్రీలు నీటిగా డిగ్నిటీగా రెడీ అయ్యి భర్త దగ్గర ఉండకపోవటం. మీకు అర్థమవుతుందా? శుభ్రంగా ఉండకపోవటం, ఎప్పుడు చూసినా నైటే వేసుకోవటం, ఎప్పుడు చూసినా స్నానం లేకపోవటం, స్మెల్ వచ్చేట్టుగా ప్రవర్తించటం, బ్రష్ సరిగా చేయకపోవటం. ఎందుకంటే అసహించుకుంటాడు భార్యను భర్త. దుర్వాసన వస్తేనే కదా. అదే నువ్వు అందంగా రెడీ అయిపోయి నీటిగా శుద్ధిగా అలా మంచిగా రెడీ అయిపోయి నీ భర్త ముందున్నావు అనుకోండి, అసలు వాడికి ఇంకొక దృష్టి ఉంటుందా? మీరు చెప్పండి, ఉండదు. అందుకే ఎప్పుడు కూడా భార్యలైన స్త్రీలారా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు మీ భర్త దగ్గర మీరు ఎప్పుడు కొత్తగా కనబడడానికి ప్రయత్నించాలి. ఎవ్రీడే ఏమైతుంది, 10 నిమిషాలు నైట్
స్నానం చేసుకొని పడుకుంటే మీ సొమ్మేం పోతుంది చెప్పండి? నీళ్ళు ఫ్రీ, అవునా? మరి కొనుకొస్తున్నారా? ఎన్నిసార్లు అండి ఆ సెల్ఫ్లో అన్ని నింపేస్తారు సార్లు, కానీ ఏ రోజైనా ఒక సారి తీసుకున్న భర్త కోసం మంచిగా రెడీ ఉంటారంటారా? సంసారాలు నాశనం అవ్వడానికి బలమైన కారణం ఇదే. చాలా మంది స్త్రీలు తమ జీవితాలు నాశనం చేసేసుకుంటున్నారు. ఇది నేరం, ఇది తప్పు. మీకు అర్థమవుతుందా? రోజు ఎలా మీరే ఆలోచించండి. రోజు టమాటా కూర పెట్టామనుకోండి మీ భర్తకు ఎలా ఉంటుంది? ఏమంటాడు? రోజు టమాటా కూర వండి పెట్టామనుకోండి ఏమంటాడు? టమాటా ఏంటి, టమాటా ఊకే, ఈరోజు వేరే కూర అండొచ్చు కదా అంటాడా? తిండి విషయంలోనే రుచులుగా మారిపోతున్నప్పుడు నువ్వు రోజు ఒక అందంగా తయారు కావచ్చు కదా. ఈరోజు ఒక సారీ కట్టుకోవడానికి ఉంది, రేపు ఒక సారీ కట్టుకోవడానికి ఉంది, మరొక రోజు ఒక సారీ కట్టుకోవడానికి ఉంది. ఇన్ని సారీలు సెల్ఫ్లో నింపేస్తావు, లాస్ట్ కత్తా పల్లి పాపడి బట్టనోడికి అమ్మేస్తావు తప్ప కట్టుకోవు నువ్వు. అవునా? వాడు వస్తారు కదా డబ్బాలు అమ్ముకుని వస్తాడా, వాడికి ఇచ్చేసి ఒక ప్లాస్టిక్ ఏ డబ్బా తీసుకుంటావు మళ్ళీ ఆ చాయ్ గిన్నె, అవునా? ఇలాంటివి తీసుకుంటారండి. మరి ఇంత 500 సారీ పెట్టుకున్నావు, 1000 రూపాయల సారీ కట్టామంటే కట్టలే. ఎప్పుడేమో ఏమేసుకురాలంటే ఎప్పుడు చూసిన నైటే. కుటుంబాలు నాశనం కాక ఏమవుతాయి చెప్పండి? కాబట్టి ఏమంటే దేవుని పిల్లరా, మీరంతా కూడా నీట్గా చాలా జాగ్రత్తగా ఉండండి. భర్తల విషయంలో భర్తల దగ్గర బాగుండండి. మీ భర్త దగ్గర మీరు మంచిగా రెడీ ఉంటే మీ భర్తనే మిమ్మల్ని బాగా ప్రేమిస్తాడు. ఇది స్త్రీలకు ఇచ్చేది. అలాగే పురుషులు మంచి వల్ల వీళ్ళకు కూడా ఒక బుద్ధి ఉంటుందండి. ఏంటంటే అసలు భార్య ఎంత మంచిగానైనా వంట చేయని, ఎంత మంచిగానైనా ఇల్లు శుభ్రం చేయని, ఎంత మంచిగానైనా ఉండని, ఎప్పుడు చూసినా ఏం పెడుతుంటాడు? వంకలే. ఇది బాగాలేదు, అది బాగాలేదు, అసలు నువ్వు మనిషివేనా, అసలు నేను ఇలాగే చెప్పిందా మీ అమ్మ, మీ నాన్న ఇలాగే చెప్పాడా, అసలు నీకు జ్ఞానమే లేదు, ఎప్పుడు చూసిన ఇవే. అలా కాదు. బైబిల్ ఏం రాయబడింది? మీ భార్యలను మీరు ప్రేమించండి. ప్రేమించడం అంటే ఏం చేయాలి? ప్రేమించడం అంటే ఏంటి? దగ్గరకు తీసుకో, ప్రేమతో మాట్లాడు, ప్రేమతో చెప్పుకో, ప్రేమతో సంధాయించు, చిన్న లాజిస్ తన బర్త్డేలు గుర్తుపెట్టుకో, నీ పెళ్లి యానివర్సరీలు గుర్తుపెట్టుకో. అంతేనా? వెళ్ళి అడగండి మీ భార్య డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అడగండి, చెప్తారా? భర్తల దగ్గరికి వెళ్ళి మీ భార్య పుట్టినరోజు చెప్పండి, చెప్తారా? ఒక నిమిషం ఆలోచిస్తాడు. దీని మీద రీల్స్ వచ్చేస్తున్నాయి బయట. రీల్స్ ఏమైనా చేస్తున్నాయి? అదే నీ గర్ల్ ఫ్రెండ్ ఎడబడి చెప్పన్నావు అనుకోండి, టక్కని చెప్పేస్తాడంట వాడు. ఎందుకు అలా అయిపోయింది? భార్య నీ కళ్ళ ముందు ఉండేసరికల్లా, ఎప్పుడు చూసినా అలా నైట్గా ఉండేసరికల్లా భర్త కూడా ఏమైపోయింది? నిర్లక్ష్యం అయిపోయింది. అట్ ద సేమ్ టైం భర్త కూడా తన భార్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భార్య కూడా తప్పు వంకర బుద్ధి కలిగి పాడైపోతుంది. అలా ఉండకూడదు ప్రేమ దేవుని పిల్ల. అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను తూచి తప్పకుండా మీరు పాటిస్తే నిజంగా కుటుంబాలు చాలా చక్కగా దేవునిలో కట్టబడతాయి. మీకు అర్థమవుతుంది? చాలా చక్కగా కట్టబడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబాలను కట్టుకునే విషయంలో. నీట్గా, ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. పురుషులు కూడా ఎవ్రీడే 2 times స్నానం చేసుకోండి. మీ పనులు మీరు చేసుకోండి. అంత అలసిపోయినా ఒక 10 నిమిషాలండి, ఒక 10 నిమిషాలు నీట్గా స్నానం చేసుకొని ఆరోగ్యంగా ఉంటారు కదా. రోగాలు రావు కదా, చర్మ సమస్యలు రావు, ఏ రోగాలు రాకుండా చాలా హెల్తీగా ఉంటారు మీరు 2 times మంచిగా స్నానం చేసుకోవడం వల్ల. తప్పేముంది చెప్పండి? బాగుంటుంది కదా. ఇవి చేయకపోవటం వల్ల ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, భర్తను బాగా చూసుకోండి. భర్తలు కూడా భార్యను బాగా ప్రేమించండి. ఇలా చేస్తే కుటుంబాలు నాశనం అవ్వవు. పోనీ ఇలా చేస్తున్నా కూడా వాడు చేశాడు అనుకోండి, దేవుడు వాడిని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఖచ్చితంగా వాడికి పనిష్మెంట్ ఉంటుంది. హెచ్చరిక చేపిస్తున్నాడు దేవుడి అంటే అసలు నాటి జోకా ఇది. ఫిలిప్పు ఆయన కూడా అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నవా అని భార్య అని నువ్వు ఏ రోజుగా ఉన్నావు, నీవు అధికారంలో ఉన్నావని అహంకారంతో నీ తమ్ముడు భార్య నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావని హెచ్చరిక చేస్తున్నాడు అంటే ఇది చిన్న మాట. దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఈయన ఇక్కడ కనబడుతున్న ఈ ఫిలిప్పు 3వ వ్యక్తి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పాను. ఇక జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ 3 ఫిలిప్పులు మనకు బైబిల్లో కనబడతారు. ఇక 4వ ఫిలిప్ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఈయనను గురించినటువంటి పూర్తి వివరణ బైబిల్లో మనకు ఎవిడెన్స్ అయితే లేదు. కానీ చరిత్రలో ఒక వ్యక్తి, ఒక భక్తుని యొక్క తండ్రి పేరు ఫిలిప్ అని రాయబడింది, కానీ ఆయన తండ్రి పేరు ఫిలిప్పు అని మెన్షన్ చేయబడలేదు. కానీ వికీపీడియాలో
మాత్రం ఆయన పేరు వచ్చింది ఫిలిప్పు అని. కానీ బైబిల్లో పర్టిక్యులర్గా రాయబడ్డ ఫిలిప్లు ఎంతమంది? ముగ్గురు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ముగ్గురులో ఒక ఆయన హేరోదు తమ్ముడు ఫిలిప్పు, ఒక ఆయన యేసుక్రీస్తు శిష్యుడైన ఫిలిప్పు. ఈ ఇద్దరు ఫిలిప్పులు కాదు, ఈ మూడో మధ్యలో ఉన్నటువంటి రెండో ఫిలిప్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇవాంజలిస్ట్ గా సువార్థికుడుగా ఉన్న ఈ ఫిలిప్పే ఎక్కడికి వచ్చాడు? సమరయ ప్రాంతానికి వచ్చి పరిచర్య చేయడానికి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఫిలిప్ల గురించి మీకు ఒక వివరణ ఇచ్చాను. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ఫిలిప్లో ఉన్న క్వాలిటీస్ మీకు చెప్పాను. జ్ఞానవంతుడు, జ్ఞానంతో నిండినవాడు, ఆత్మవశుడు, మంచి పేరు పొందినవాడు. ఇప్పుడు ఈ మూడు క్వాలిఫికేషన్ ఉన్నవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎలా ఉంటాడు? తీవ్రత కలిగి ఉంటాడు. దేవుడు అంటే పిచ్చి కలిగిన వాడై ఉంటాడు. దేవుని ప్రసంగం అసలు ఎక్కడ చెప్పినా కూడా తప్పును ఓర్వని వాడై ఉంటాడు. అంత కరడు గట్టిన వ్యక్తిగా దేవుడిలో కనబడుతుంటాడు. ఏంటంటే ఎక్కడ ఉందని అంటారా? చూడండి, సమరయ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఒక మంచి సందర్భాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 6వ వచనం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. ఏం జరుగుతుందట? ఈయన బోధ చేసేసాడండి. ఎక్కడికి వచ్చేసాడు? సమరయ పట్టణానికి వచ్చేసాడు. బోధ చేయడం ప్రారంభించాడు. అలా బోధ చేస్తుంటే అందరూ కూడా ఏం చేస్తున్నారట? ఏక మనసుతో ఆయన మాటలు వింటున్నారు. ఏక మనసుతో అంటే ఏంటి? అంటే రెండు మనసులు ఉంటాయా? 2 మనసులు ఉంటాయి, 3 మనసులు ఉంటాయా, 4 మనసులు ఉంటాయా? ఏక మనసు అంటే ఏంటి? కాన్సన్ట్రేటెడ్. తనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఏం చేస్తున్నాడు? కాన్సన్ట్రేటెడ్ గా వింటున్నారు. ఏక మనసు, అందరూ ఒకే శ్రద్ధ. అక్కడ నుంచి వస్తున్నటువంటి మాటలన్నింటినీ కూడా అందరూ ఒకే ఆలోచనతో విన్నారు అనుకోండి. దీని ఏంటి? ఏక మనసు. అందరి మనసు ఏకమైపోయింది. అందరి మనసు ఆయన మీదే ఉంది. అందరూ ఆయన్నే చూస్తున్నారు, ఆయన చెప్పే మాటలను వింటున్నారు. అంటే ఎంత అద్భుతంగా ఆయన ప్రసంగం ఉందో మీరు ఆలోచించండి. కాన్సన్ట్రేటెడ్ గా వింటున్నారు అందరూ కూడా. ఎవరిని? ఫిలిప్పుని చూస్తున్నారు. అంత అద్భుతంగా ఆయన ప్రసంగం చేసేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఎక్కడైతే అన్యాయం, అక్రమాలు ఒడిగడతాయో అక్కడికి ఖచ్చితంగా దైవభక్తుడు ఎంటర్ అవ్వాలి. దైవభక్తుడు ఖచ్చితంగా రంకె వేయాలి. దైవభక్తుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. అలా చేసే వారి లిస్టులో ఒక్క వ్యక్తి కనబడతాడు, ఆయన ఫిలిప్. అసలు ఈయన ప్రశ్న చేయాల్సిన అవసరం కూడా అక్కడ ఏర్పడలేదు. ఈయన వెళ్ళి వాక్యం చెప్పితే అందరు ఈయన వైపు మరలారు. మరి అందరు ఈయన వైపు మరలారంటే అక్కడ ఇంతకు ముందు ఏమైనా అన్యాయం జరుగుతుందా? అక్కడ ఏమైనా దేవుని పేరిట ఏమైనా ప్రలోభాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఏ ప్రలోభాలు జరుగుతున్నాయి? చూడండి, కంటిన్యూషన్ లో ఏం రాయబడి 9వ వచనంలో, సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. ఎవడినా? గారడి. అది పేర్లను ఉంది. ఏంటి? గారడి. పేరు సీమోను. ఏం చేశాడండి ఈయన? నేనేదో దేవుడి పక్షమున వచ్చిన గొప్పవాడినని అనేక మందిని ఏం చేస్తున్నాడు? విభ్రాంతి పరుచుచున్నాడు. అందరు కూడా నమ్మారా? నమ్మలేదు. చూడండి ఏం రాయబడింది అక్కడ. 10వ వచనం, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఈ ఫిలిప్పే, ఈ సీమోనే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. అందరు లక్ష్య పెట్టారు. ఎవరిని? సీమోను. అంత సీమోను ఫాలోవర్సే. ఎందుకు? ఇతను దేవుడి పక్షాన ఉన్నవాడు. ఇతను ఏదో దేవుడు అంటే ఇతనే, దేవుడి శక్తి అంటే ఇతనే, ఇతనితోనే మనం ఉండాలి, ఇతను చేసేవి గొప్పవి అనేటువంటి ఆలోచనలకు వచ్చేసి అందరూ అనుకరిస్తారు. అక్కడికి ఎవరు రంగ ప్రవేశం చేశారు? ఎక్కడైతే దొంగ బోధలు జరుగుతాయో, ఎక్కడైతే కల్పన కథలు ఉంటాయో, ఎక్కడైతే దేవుడి వాక్యానికి విరోధంగా ప్రకటన చేయబడుతుందో, ఎక్కడైతే దేవుని పేరుని చెప్పి మోసాలు చేస్తారో, ఎక్కడ దేవుని పేరు చెప్పి ఆ అన్యాయాలకు అక్రమాలకు ఒడిగడతారో ఆ ప్రాంతానికి ఖచ్చితంగా దైవదాసుడు రావాలి. వాడి అక్రమాలన్నీ, వాడి అక్రమ పద్ధతులన్నీ బయట పెట్టాలంటే ఖచ్చితంగా సేవకుడే బయట పెట్టాలి. అలాగే అక్కడికి ఎవరు వచ్చారు? ఫిలిప్ వచ్చాడు. ఫిలిప్ వచ్చిన ఆ క్షణమే సీమోని గారడి చేష్టలు అన్ని కూడా బయటకు వచ్చేసాయి. అందుకే అందరూ ఎవరి వైపు మరలారు? ఫిలిప్ వైపు మరలారు. ఇప్పుడు కూడా అండి ఇదే సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా మార్కెట్లో జరుగుతుందండి. ఒకడు బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి వెళ్తుంటాడు,
ఒకడు అడి పేరేం పేరు అమ్మ తేజ అనే అమ్మ తేజ గారి దగ్గరికి కొంతమంది వెళ్తుంటారు, కొంతమంది ఏమో గుత్తికి వెళ్తుంటారు. తెలుసా గుత్తి అంటే? విన్నారు ఎప్పుడన్నా? గుత్తి అని ఉంటుందట కడప దగ్గర, చెద్రగడ్డ నచ్చాడు కదా మన, ఆ చెద్రగాల ప్రాంతం దగ్గర ఉంటారు. గుత్తి అనే ప్రాంతం ఉంటుంది. గుంపులు గుంపులు వెళ్తారంట గుత్తికి. ఎలా వెళ్తారు? గుంపులే. ఎందుకు? గారడి గుండు కొట్టించుకోవడానికి చాలా చేష్టాలు ఉన్నాయి అక్కడ, వింత చేష్టాలు. మీకు అర్థమవుతుందా? అంటే వీళ్ళందరి మనసు ఎలా ఉందంటే ఏదో గొప్ప శక్తితోనే. ఈ మధ్యకాలంలో నుండి ఈ అమ్మతేజ అనేవాడు మాట్లాడుతూ, దేవుడే నాకు బయలుపరుస్తున్నాడు ప్రజలారా, నన్ను చేయొద్దంటారా అని కేకలేస్తున్నాడు. బయలుపరుస్తున్నాడా? ఒకవేళ బయలుపరుస్తున్నాడు అనుకుంటే మరి ఉస్మానియాలో ఉన్న వాళ్ళని ఎందుకు బయలుపరుస్తలేడు? గాంధీలో ఉన్న వారిని ఎందుకు బయలుపరుస్తలేడు? బయలుపరచాలి కదా, బయలుపరచాలా వద్దా? ఎందుకు బయలుపరుస్తలే? ఇప్పుడు సేవకుల దాంట్లోనే చాలా మంది షుగరు బీపీ ఉన్నవారు సేవకులు ఉన్నారు. పోనీ వీళ్ళ పేర్లు ఎందుకు బయలుపరచబడతలేవు? అర్థమవుతుందా? గారడి. నేనేదో దేవుడి పక్షాన మేలు చేస్తానని విర్రవీగిపోయా. ఆ సందర్భంలో ఫిలిప్ రైట్ టైంలో వచ్చేసి వాక్యం చెప్తుంటే అందరు మరలారు. మీకు అర్థమవుతుంది? అందరు మరలారు. చివరికి ఎవడు మరలాడు తెలుసా? గారడి చేసే ఈ సీమోను కూడా మరలాడు దేవుడి వైపు. వీడు కూడా వచ్చేసాడు. వీడు కూడా అర్థమైపోయింది, నా దగ్గర ఉన్న శక్తి కాదు, సీమోను దగ్గర ఉన్నదే శక్తి. క్షమించండి, ఫిలిప్ దగ్గర ఉన్నదే శక్తి అని ఫిలిప్ వైపు మరలాడు. ఈయన కూడా గారడి సీమోను కూడా ఫిలిప్ వైపు మరలాడు. మీరు ఆలోచించండి, ఎంత శక్తి అండి, ఎంత ఫైర్ అండి ఫిలిప్పులో. ఒక మంచి పాయింట్ చెప్తాను. ఈయన వచ్చేసాడు, అద్భుతాలు చేశాడు, బాగుంది. ఈ సమాచారాన్ని ఎక్కడ పంపించాడు? ఫిలిప్ ఎక్కడ పంపించాడు ఈ సమాచారాన్ని? యెరూషలేములో ఉన్న అపోస్తులకు పంపించాడు. అప్పుడు శిష్యులలో ఉన్న ఫిలిప్ అక్కడే ఉన్నాడా? ఆ ఫిలిప్పా ఈ ఫిలిప్పా? ఆ ఫిలిప్పు అక్కడే ఉన్నాడు. ఇగో ఈ సమాచారాన్ని పంపిన వెంటనే అక్కడ నుంచి శిష్యులు బయలుదేరి వచ్చారు. ఎంతమంది వచ్చారని రాయబడి చూడండి. 2 శిష్యులు వచ్చేసారండి. ఎవరెవరైనా? పేతురు, యోహాను. వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారు ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. వీళ్ళు బాప్తిస్మం మాత్రమే పొందారు, వీరి మీద అసలు పరిశుద్ధాత్ముడే దిగలేదు. ఈ సమాచారం విన్న వెంటనే అక్కడ శిష్యులు 2 వచ్చారు. వీళ్ళని చేతులు ఉంచగానే వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? పరిశుద్ధాత్మను పొందారు. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను వీళ్ళందరూ పొందుకున్నారు. ఇక్కడ సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అప్పుడే గారడి సీమోను కూడా ఒక కుట్ర పన్నాడు. మనందరికీ తెలుసా సమాచారం ఏంటి? కొంత ద్రవ్యాన్ని పేతురు, యోహాను పాదాల యొద్ద పెట్టి ఏం చేశాడు? ఆ శక్తి నాకు ఇవ్వమని అడిగాడా? ఇక్కడ ఒక క్లారిటీ మీకు ఇస్తాను. ఈ ఫిలిప్పే శిష్యుల్లో ఉన్న ఫిలిప్పు కాదనడానికి 2 బలమైన ఆధారాలు ఇక్కడ కనబడతాయి మనకు. ఒకటి, శిష్యులు తప్ప అందరు చెదిరిపోయారు, అక్కడ ఒక బలమైన ఆధారం ఉంది. రెండో ఆధారం ఏంటంటే సీమోను ఆల్రెడీ పేతురు, యోహాను దగ్గరికి రాకుండానే ఫిలిప్ని అడిగి ఉండాలి. ఎందుకంటే ఈ ఫిలిప్ ఆ ఫిలిప్ అయి ఉంటే, ఒకవేళ ఆ ఫిలిప్పే ఈయనకి ఏమి ఇవ్వాలి? పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించువాడై ఉండేవాడు. కానీ అపోస్తులు తప్ప ఎవరు చేతులు పెట్టిన పరిశుద్ధాత్మ వరాలు రావు. కాబట్టి ఈయన ఆయన్ని ఫోర్స్ చేయలేదంటే ఈ ఫిలిప్ ఆ ఫిలిప్పు కాడు. ఇలా క్లారిటీ చేసుకోవాలి. కాబట్టి ఈ ఫిలిప్పు శిష్యులలో ఉన్న ఫిలిప్ కాడు. కాబట్టి సువార్త పరిచర్యలో ఏర్పరచబడ్డ ఫిలిప్పే ఈ ఫిలిప్పు. అందుకే వాళ్ళని పిలిపించాడు, పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళకి అనుగ్రహింపజేశాడు. తర్వాత వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను కట్టుకున్న సంఘం నేను ఇక్కడే ఉండాలని ఉన్నాడా ఈయన? ఫిలిప్ అలా ఏమైనా ఉన్నాడా? సేవకుడే రావాలండి, సేవకుడు ఉండాలండి, సంఘం ఏమైపోతుందండి, సంఘం గురించి చింత నాకు బాగా భారంగా ఉందండి అన్నాడా? నీకు తోచిన పని నువ్వు చెయ్యి, నీకు అప్పగింపబడిన పని నువ్వు చెయ్యి. నీకు అప్పగింపబడి నువ్వు చేయకుండా, నీకు ఇవ్వబడిన పని నువ్వు చేయకుండా సెటర్లు, కామెంట్లు ఎందుకు? ఇవన్నీ యూజ్లెస్, ఇవన్నీ కూడా పనికిరానివి. నా వంతుకు నేను చేస్తున్నాను కదా, నీ వంతుకు నువ్వు చెయ్యి. నా పరలోకం కోసం నేను కష్టపడుతున్నా, నీ పరలోకం కోసం నువ్వు కష్టపడు. నువ్వు పరలోకం పోతావో లేదో చూసుకో, నా పరలోక సంగతి నువ్వు పక్కన పెట్టు. నీ బ్రతికేందో నువ్వు చూసుకో. అందుకే బైబిల్ ఒక మంచి మాట రాయబడుతుంది. నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు తీసుకోకుండా, నీ కంట్లో ఉన్న దూలమును నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ కళ్ళే పోయినాయి. నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ కళ్ళే పోయినాయి. నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ కళ్ళే పోయినాయి. నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ కళ్ళే పోయినాయి. నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ కళ్ళే పోయినాయి. నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ కళ్ళే పోయినాయి. నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ కళ్ళే పోయినాయి. నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ కళ్ళే పోయినాయి. నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ కళ్ళే పోయినాయి.
నీ కన్ను పోయింది, నీ కన్ను బాగా చేసుకో ఫస్ట్, ఎదుటివాడి కన్ను సంగతి తర్వాత. ఎలా మారిపోయారు చూడండి అసలు ప్రజలు. మీకు అర్థమవుతుందా? అక్కడ అలా లేదండి. ఫిలిప్పు వెంటనే అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చూడండి బైబిల్లో. అక్కడ నుండి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత బయలుదేరిపోయాడు. ఎక్కడికి బయలుదేరిపోతున్నాడు ఆయన? నపుంసకుడు. తెలుసా? నపుంసకుడు అండి. రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. పరిచర్య వాక్యం వినడానికి కోసం రథం మీద వచ్చేసాడు ఆయన. యెరూషలేముకు వచ్చేస్తున్నాడు ఆరాధన కొరకు. ఆయన వాక్యం విన్నాడు. తిరిగి ప్రయాణమే వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయనకు ఆ ప్రేరణ కలిగించాడు. ఎవరికి? ఫిలిప్పుకి. ఫిలిప్ వెంటనే బయలుదేరిపోయాడా? ఈయనకెందుకండి అంత ఆవేదన? ఫిలిప్కి ఎందుకు అంత ఆవేదన? శిష్యులు ఉన్నారు కదా, మరి శిష్యులకు పరిశుద్ధాత్ముడు ప్రేరణ చేయొచ్చు కదా, శిష్యుల్లో ఒక శిష్యులు పంపించచ్చు కదా. సేవకులు అక్కడ ఉన్న సేవకులు రావాలండి, వాళ్ళు మాత్రం ఏర్పరచబడ్డ వాళ్ళండి, వాళ్ళు వస్తేనే ఈ నపుంసకుడు బాప్సం పొందుతాడండి, లేకపోతే లేదండి కుదరదండి అన్నారా? ఆలోచన వచ్చింది, దేవుడిని అనుగ్రహించాడేమో, నువ్వు బయలుదేరు. ఆలోచన రాని వాని కోసం నువ్వెందుకు ఆరాటపడుతున్నావు? నీకు ఆలోచన వచ్చిందా? నువ్వు వెళ్ళి చెయ్యి. ఫిలిప్పుకి వచ్చేసింది, పరిశుద్ధాత్మ ప్రేరణకు అనుగ్రహించాడు. వెంటనే బయలుదేరిపోయాడు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ పరిగెత్తుకొని పోయిన రాయబడింది బైబిల్లో. చూడండి ఏం రాయబడింది అక్కడ? 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఫిలిప్పుతో, నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. 30వ వచనం. పిల్లలందరూ లోపల రండి, మీరంతా అందరు లోపల రండి. లోపలను ఏం రాయబడింది అక్కడ? అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అడుగుతున్నాడు. క్వశ్చన్ చేశారండి. క్వశ్చన్ అయినది ఎందుకు క్వశ్చన్ చేయాలి? డైరెక్ట్ వెళ్ళి పరిచయం చేసుకొని, నా పేరు ఇదండి, నీ పేరు అదండి, మీది ఈ ప్రాంతం మాది ఆ ప్రాంతం అన్నాడా? ఏం చేశాడు? పోయి డైరెక్ట్గా ఒక ప్రశ్న. మీరు కూడా అనేకుల్ని దేవుడి వైపు మరలించాలంటే మీరు సంధించాల్సింది ఏంటో తెలుసా? ప్రశ్నలండి. దేవుడి పని అంటేనే ప్రశ్నించడం. దేవుడి పని అంటే ఏదో అనుకోకండి, దేవుడి పని అంటేనే ప్రశ్నించడం. ప్రశ్నించి ఆ వ్యక్తికి దాని వివరణ అంత ఇవ్వటమే దేవుడి పని. ఎంతమంది చేస్తున్నారు దీన్ని ఆలోచించండి. నేను దేవుడి పని చేసేస్తున్నాను, నేను దేవుడు. ఏంటి దేవుడి పని చేసేది? చేపలు వేయడమా? చేపలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేస్తారు. పరిచర్యలో ఒక చిన్న పాట, అది సౌండ్ పెట్టడం చిన్న పాటు. సహకారం అంటారు ఇదంతా కూడా. పరిచర్యలో సహకారం. దేవుడి పని ఇంకా కరెక్ట్గా చెప్పాలి. దేవుడి పనికి అంటే సూటబుల్ అయ్యే సందర్భం ఏంటంటే, ఏం చేశాడు ఆయన? బోధకుల మధ్య కూర్చోండి ప్రశ్నలు అడుగుచు అని ఉందా? విన్నాడనుందా? ప్రశ్నలు అడుగుచు ప్రశ్నలకు ప్రత్యుత్తరములు ఇచ్చుచు అని ఉంది. ప్రశ్నలు అడగాలి, ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఇది దేవుడి పని. ఆలోచించారు ప్రియమైన దేవుని పిల్లరా. ఏంటంటే అసలు నిజంగా ఫిలిప్పులో ఇంత ఆవేదన. పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. పరిగెత్తుకొని రాయబడిందంట. అసలు నిజంగా ఎంత స్పీడ్గా పరిగెత్తుకొని పోయి ఉంటాడు ఈయన. పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు ఈయన. పరిగెత్తుకొని పోయి నపుంసకుడిని కలుసుకొని అతను ఒక ప్రశ్న అడిగి, ఆ ప్రశ్నకు అతను ఎవరు సమాధానం చెప్పకపోతే ఎలా గ్రహిస్తానని ఆయన అడగగా, ఆయనకు వివరణంతా ఇచ్చి ఆ బైబిల్ లేఖనానుసారంగా యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పి, నీళ్లు రాగానే అదిగో నీళ్లు అని ఆపేసి బాప్తిస్మం ఇచ్చేసి ఫిలిప్పు అటెళ్ళిపోయాడు, ఇతను ఇటెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా సపరేట్ అయిపోయారు. లేదండి నేనే బాప్తిస్మం ఇచ్చాను, ఆయన నా కుమారుడు నా దగ్గర ఉండాలన్నాడా ఫిలిప్పు? ఇక్కడ సంఘాన్ని స్థాపించాడు, సంఘ కాపరి నువ్వే ఉండాలి ఫిలిప్ అన్నాడా? ఈయన ఆయన ఎప్పుడు కూడా కలుసుకున్నట్లేదు. అక్కడ ఉందా? ఏమనుంది చూడండి, ఏమనుంది చివరికి లాస్ట్కి అక్కడ ఏం రాయబడింది? 36వ వచనం. వాను త్రోవలు వెలుచుండగా నీళ్లున్న ఒక చోట. 39వ వచనం, 40వ వచనం. అయితే ఫిలిప్పు ఆ జ్యోతులు కనబడును, అక్కడి నుండి కైసరకు వచ్చే వరకు అతడు పట్టణాలన్నింటిలో సంచరించి సువార్త ప్రకటించి వచ్చాను. ఏ వచనము? వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడును చూడలేదు.
ఫిలిప్పును మర ఎన్నడూ కూడా నపుంసకుడు చూడలేదు. కానీ 40వ వచనంలో ఏం రాయబడింది? అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడిన అక్కడి నుండి కైసరకు వచ్చే వరకు ఆయన ప్రకటిస్తూనే వచ్చాడు. ఇద్దరు కూడా వేరైపోయారండి, సపరేట్ అయిపోయారు వీళ్ళిద్దరు. ఖచ్చితంగా ఉండాలని ఏమనుందా? బాప్తిసం ఇచ్చాం, వాక్యం చెప్పాం, తెలుసుకున్నావు వాస్తవాన్ని. ఇప్పుడు నిలబడాల్సింది ఎవరు? మనం. నిలబడాల్సిన మనమే. నిలబడకుండా భిన్నమైన కారణాలు చెప్పుకుంటా ఉండ పరిస్థితి. నిలబడాలి. ఇది ఫిలిప్పు జీవితంలో మనం నేర్చుకుంటున్నటువంటి ఒక గొప్ప సంగతి. దేవుడి విషయంలో ఏమో మంచి పేరు సంపాదించుకోవాలి, జ్ఞానంతో నింపబడాలి, ఆత్మవశమై ఉండాలి, ఎవరంతట వారు సువార్త చెప్పే కార్యక్రమాలలో ఉండిపోవాలి. ఇంతే చేశాడా? ఇంకేమైనా చేశాడా? ఇంకేమైనా చేశాడా ఈ ఫిలిప్పు? ఒక మంచి మాట చూపిస్తాను మీకు బైబిల్లో నుంచి, చూడండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరనకు వచ్చి 7గురిలో ఒకడు సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఎవరైనా? పౌలు బయలుదేరాడండి. పౌలు పరిచర్య చేసుకుంటూ బయలుదేరి ఈ ఫిలిప్పు మరునాడు బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకడైన సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఈ ఫిలిప్ ఇంట్లో వీళ్ళు స్టేబుల్ అయ్యారండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫిలిప్ ఇంట్లో వీళ్ళు ఉండడానికి వచ్చారు, కానీ ఫిలిప్పులో ఒక గొప్ప క్యారెక్టర్ కనబడుతుందండి. ఫిలిప్పులో ఒక గొప్ప క్యారెక్టర్. ఏంటా క్యారెక్టర్? చూడండి ఏం రాయబడింది. ఫిలిప్పుకు ఎవరున్నారట? కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కుమార్తెలు ఇతనికి? ఫిలిప్కి 4 కుమార్తెలు. 4 కుమార్తెలు. ఈ 4 కుమార్తెల్ని ఎలా పెంచాడు ఫిలిప్పు? ఎలా పెంచాడు? దేవుని యందు భయభక్తులుగా పెంచాడు. అంటే కుటుంబ విషయంలో కూడా శ్రద్ధ ఉందా? కుటుంబ విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నాడా లేదా? ఈరోజు మనం కుటుంబ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నామా? మనంతటా మనం వాక్యం నేర్చుకుంటాం వెళ్ళిపోతాం తప్ప మన కుటుంబ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నామా? పిల్లల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, కుమారుల విషయంలో కానీ ఈ శ్రద్ధ కనబడుతుందా? నో. శ్రద్ధ తీసుకోవాలి వీళ్ళ విషయంలో కూడా ఖచ్చితంగా. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఏమంటే దేవుని పిల్లరా, శ్రద్ధ తీసుకోండి. ఇంకా అలాగే ఇంకొక మంచి సందర్భం మనకు కనబడుతుంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. అంటే సువార్త పనిలో వీళ్ళు తీవ్రంగా ఉన్నారా? స్త్రీలు అంటే ఉన్నారు. అలాగే ఫిలిప్పే సువార్త పనిలో ఉన్నప్పుడు తన కుటుంబంలో ఉన్న స్త్రీలను కూడా ఏం చేశాడు? ఆయన సువార్త పనిలో సహకారులుగా ఉండాలని నేర్పించాడు. మీకు అర్థమవుతుందా? ఇది ఫిలిప్పు గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు. ఏమేమి నేర్చుకోవచ్చు జీవితంలో నుండి? 1 మంచి పేరు, 2 ఆత్మవశుడై ఉన్నాడు, 3 జ్ఞానంతో నింపబడ్డాడు, 4 సువార్త భారాన్ని ఎజెండాగా పెట్టుకొని ప్రతి అక్రమమును అరికట్టే పనిలో ఆయన ఉన్నాడు, 5వది తన కుటుంబ విషయంలో కూడా ఆయన శ్రద్ధ కలిగి తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. 6 విషయాలు ఈయన జీవితంలో నుండి మీరు నేర్చుకోవచ్చు. ఆలోచించండి. అలాంటి ఆవేదన, అలాంటి బాధ్యత, అలాంటి శ్రద్ధ కలిగి మీరంతా కూడా మీ కుటుంబాలని కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. ఫిలిప్పును గురించినటువంటి సమాచారాన్ని మీ పిల్లలతో షేర్ చేశాను తండ్రి. కొన్ని విషయాలే చెప్పాను, చెప్పవలసినవి అనేకంగా ఉన్నాయి. సమయం అయిపోయింది. విన్న మీ మాటలైనా విన్నంత వరకు జాగ్రత్తగా అర్థం చేసుకొని మీ ఎడల భయభక్తులు కలిగి జీవించుటకు, మంచి పేరు సంపాదించుకున్నటకు, మీరు అనుగ్రహిస్తున్న జ్ఞానమును పొందుటకు, మీరు పంపించిన ఆత్మవశులుగా ఉండుటకు, అలా ఉండి తన కుటుంబాలను సంఘంలో అప్పగింపబడిన బాధ్యతలు నిర్వర్తించుటకు మంచి బుద్ధిని, సమయస్ఫూర్తిని, జ్ఞానమును
బిడ్డలందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తూ నిజామాబాద్లో జరగనిన్న ఆరాధన కార్యక్రమాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరలోకపు